హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. ఎలా మనం చేసుకుని మనకు 2 నెలలు అయినా కానీ ఇలా ఫ్రెష్గానే ఉంటుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పుడే ఆడుకున్న మసాలాలాగే ఉంటుందండి. అప్పటికప్పుడు ఆడుకున్నట్టే ఉంటుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి కూరలో, ఫ్రైలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. అల్లం ముక్కలను అయితే నేనైతే ఇలా దంచుకున్నానండి. ఈ పేస్ట్కి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలను ఇలా దంచుకున్నాను, ఎల్లుల్లిపాయలు, ఇవి అల్లం ఒక గిన్నెడు, ఎల్లుల్లిపాయలు ఒక గిన్నెడు అండి, సమానంగా తీసుకోవాలి. ఇదండి ఆయిల్ అండి. ఇది వాటర్ తక్కువ వేసుకోవాలండి, నేను అలా చూపిస్తున్నాను. ఆయిలే వేసుకోవాలి. పసుపు, మిక్సీ జార్ అండి. మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుని ఆడేసుకుందామండి. మెత్తగా పేస్ట్లాగా ఆడేసుకుందాం. ఈ పేస్ట్ అండి మనం ఆడేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్నాళ్ళన్నా మనకైతే ఏమీ పాడవదండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం చేసుకున్నట్టే ఉంటుందండి. ఇది కొంచెం పసుపు, ఆయిల్ వేసానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టించేద్దాం మెత్తగా. అలాగే మిగతాయి కూడా వేసుకుని ఆడేసుకుందామండి ఇందులోనే. పసుపు వేయటం వల్ల అండి మనకి తొందరగా పాడవదండి ఇది పేస్టు. అంతేనండి, ఇలా పేస్ట్లా మొత్తం ఆడేసానండి. ఇలాగ వాటర్ అయితే తక్కువగానే వేసుకోవాలండి, చాలా తక్కువగా. ఆయిల్తోనే ఆడుకోవాలి. నేనైతే ఈ విధంగా స్టోర్ చేసేస్తానండి. ఈ విధంగా మొత్తం అంతా స్టోరేజ్ చేసుకుందామండి. మనకి ఇది ఫ్రైలోకి గట్టా చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి, ఫ్రైలోకి, ఫ్రైడ్ రైస్ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. మనకైతే ఇదైతే ఏమాత్రం పాడవదండి. నాకైతే ఇది దగ్గర 2 నెలలు పైనే వచ్చేస్తుందండి ఈ మసాలా. నేను డైలీ యూజ్కి అయితే ఇందులో వేసుకుంటానండి. డైలీ యూజ్ చేసేది చిన్న డబ్బాలో. ఇదైతే స్టోరేజ్ చేసుకుంటానండి. మీరు ఆయిల్తోనే ఆడుకోవాలండి, ఎక్కువ శాతం. తక్కువ నీళ్ళు తక్కువ వేసుకోవాలి నేను చూపించినట్టుగా. చాలా బాగుంటుందండి ఇలాగా. ఇది ఎన్నాళ్ళు ఉన్నా కానీ మీకు ఏమీ పాడవదండి అసలు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. మనకి అడవుడిగా ఉన్నప్పుడు మసాలాలు ఆడుకున్నా కుదరదు కదండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ఆడేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి హడావుడిగా ఉండదండి. వంట చేసే టైం అప్పుడు గబగబా తీసుకుని వేసుకుంటాము. అంతేనండి, ఈ విధంగా అయితే స్టోర్ చేశానండి. ఇదైతే నేను డైలీ యూజ్కి, ఇదైతే స్టోరేజ్ చేసుకోనాకండి, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటాను దీన్ని. ఇదైతే మనకి పాడవదండి మీరు నేను చెప్పిన విధంగా ఆడుకుంటే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను నా లాంగ్ వీడియోలో పెట్టానండి, ఎలా మనం ఆడుకుని నిల్వ చేసుకోవాలో. అదొకసారి చూడండి. అది కూడా మీరు ఇలాగ ఆడేసుకుని ఇలా బాక్సుల్లో వేసుకు పెట్టేసుకుంటే మీకు కర్రీస్లోకి గట్టా అది పనిచేద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు హడావిడి లేకుండా మీకు మసాలాలన్నీ రెడీ అయిపోతాయండి. ఇలా మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మట్టుకు పెట్టుకోండి, బయట అయితే పెట్టద్దు. మీకు ఫ్రిడ్జ్లో పెడితే మీకు 2 నెలలున్నా 3 నెలలున్నా ఏమీ అవ్వదండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు, ఇలాగే ఉంటుందండి. నాకైతే ఇది 2 నెలలు పైనే వస్తుందండి ఈ మసాలా. నేను ఒకసారి ఆడేసుకు పెట్టేసుకుంటాను. అలాగే నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.